జ్వరం జ్వరం వచ్చిందా నీ నాటకాలు చేస్తాంది. నాటకాలు చేస్తానా? ఓ బండి అన్న కొనవారా, నువ్వు నడిపించుకుంటా తీసుకుపోతాను. ఓ బావా అక్క నువ్వు కలిసి టక్కటక్క వద్దు రేటు. మీ అక్కకు జ్వరం వచ్చి పానం అంతా ఉడికినట్టు అవుతుందట, సూదైపిద్దామని సోది పెట్టుకుంటే తీసుకొస్తానా. అయ్యో నిన్న మంచిగా ఉంటుంది కదా అక్క, ఇప్పటికిప్పుడే సప్పు లేకుండా వచ్చిందా జ్వరము? ఎంతసేపే అచ్చటానికి, దానికి తాడా తలుగా రాత్రికి రాత్రే రోగం వచ్చి రాగం తిప్పిస్తుంది నాతోటి. ఇదొక హఠాత్ పరిణామం. సావలేక సమ్మక్కేడితే బతకలేక బక్కకేడ్చినట్టు పానం మంచలేక నేను చత్తాంటే ఈ నాతోడు చత్తాండు. అయ్యో ఏందక్క గట్లా అంటాను? మా బావ సూపులకు యాప చెట్టు అధ్వానం ఉన్నా మామిడి చెట్టు అంత మంచోడు, నువ్వెందుకు అట్లా అంటాను? మంచోడే ముంచుతాడు నన్ను. జ్వరం వచ్చిందిరా మొగడా అంటే బాయికాడికి రమ్మని గాయ చేస్తాడు. మరేం చేయాలి విన్ని? ఈ సాగు పెట్టుకొని నువ్వు అంటే బాయికాడే సాగు చేసేది. ఆడదన్న కాడ ఎండకెళ్ళి పిసికిన పిండోలే కావాలి. అట్లా అయితే వెళ్తా సంవత్సరం అట్లనే వెళ్తా అమ్మా. ఆడిది నేను పిండోలు అయితే నువ్వు పందోలో తిందాం అనుకుంటానవా? నువ్వు చేసుకోకుండా నాకచ్చి చెప్తాను దున్నపోతల బలిసి. ఏ అమ్మా మాటలు జారినవంటే నడివికి నరికి అడవిలో వారతా ఏమనుకుంటున్నావో. ఈ పసగంతో పెట్టుకుంటే పసగం కూడా దొరకనియా. నా సంగతి నీకు తెలుసు కదా. ఒర్రకు నీ సంగతి ఊరంతా తెలుసు గాని తీర్పు తూర్పు దిక్కు చెప్తే పడమటపై గొడవ ఏడ్చిందట. మీ పొలం గిట్టుంటే గిడికెందుకు పోతారు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నాకు జ్వరం వచ్చింది నేను రానురా అంటే సూదేపించుకొని తీసుకుపోతాండే. వీడు చిన్నోడు కాదే చెల్లా. నీ జనం సంగతి నాకు మాయర్కే పని తప్పించుకుందని చూస్తాను గానీ నడువే నువ్వు నడు. ఓ చెల్లా చూస్తానో కదా ఇడు ఎట్లా చేస్తాడో. నువ్వు రాయే, నాకు కోపం వచ్చింది అనుకో ఈ మొద్దోని ఎద్దును ఒడిచినట్టు కొడతా. దాయే. సరే పా అక్క, బాగా కథలు చూసినా నువ్వు ఒడిచినా కొడుతావు.